హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. సో ఇది వచ్చేసి సాటర్డే రోజు బ్లాగ్ అనమాట. ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇది సాటర్డే రోజు నేను వీడియోస్ చేయక ఒక 5 days 6 days అవుతుంది. సో ఎందుకు ఏంటి అనేది మీకు చెప్తాను క్లియర్గా వీడియోలో. సో ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ హైదరాబాద్లో ఏంటంటే డైలీ ఈవినింగ్ వర్షం పడుతుందన్నమాట. మధ్యాహ్నం మాత్రం ఎండ ఇరగదీస్తుంది, అలాగే ఈవినింగ్ డైలీ వర్షం పడుతుంది అనమాట. ఒక్కొక్క రోజు ఫుల్గా పడుతుంది ఎక్కువ, ఒక్కొక్క రోజు లైట్గా ఒక జల్లు అలా వచ్చిపోతుంది అనమాట. సో డైలీ వర్షం పడుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇంకా కిచెన్లోకి వచ్చి నేను వర్క్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ 4 అలా అయింది. సో నేను క్యారెట్ ఆయిల్ చేద్దామని చెప్పేసి నేను రెడీ చేస్తున్నాను అనమాట. క్యారెట్ని పీల్ చేస్తున్నాను అనమాట. ఒక 3 ఉన్నాయి క్యారెట్స్. సో నేను అసలు చేద్దాం అనుకోలేదు, ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఈరోజు పర్టికులర్గా ఈరోజు చేద్దామని అనుకోలేదు. సో ఇంకా టైం కుదిరింది కదా అని చెప్పేసి నేను ఎప్పుడైనా కానీ ఈవినింగ్ 4-4:35 అలా స్టార్ట్ చేస్తాను అనమాట పని. సో ఈరోజు 3:30కి అలా ఒక హాఫ్ అన్ అవర్ ముందే స్టార్ట్ చేసింది కాబట్టి టైం ఉంది కదా అని చెప్పేసి క్యారెట్ ఆయిల్ చేస్తున్నాను అనమాట. సో ఇది స్కిన్కి కానీ మన హెయిర్కి కానీ బాగుంటుంది కదా సీరం. సో అందుకని చెప్పేసి నేను రెడీ చేస్తున్నాను. క్యారెట్ని తురుముతున్నాను అనమాట. ఒక 3 ఉన్నాయి. సో మా పాప ఏంటంటే లైట్ మొహాన పడుతుంది అని చెప్పేసి అంటే నేను లైట్ ఆపాను అనమాట. సో నీ ఫేసే కనపడట్లేదంటే నేను నవ్వుతున్నాను అనమాట. సో క్యారెట్ ఆయిల్కి నేను ఏంటంటే కొబ్బరి నూనె తీసుకున్నాను అనమాట. పారాషూట్ కొబ్బరి నూనె తీసుకున్నాను. మనం ఆల్మండ్ ఆయిల్తో కూడా చేయొచ్చు, కానీ నేను కొబ్బరి నూనె తీసుకున్నాను. సో కొబ్బరి నూనె నాకు వచ్చేసి బాగానే సూట్ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి కొబ్బరి నూనెతో చేస్తున్నాను నేను. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు ఆడుకుంటారు, అందుకే బాగా మీకు డిస్టర్బెన్స్ వచ్చి ఉండొచ్చు ఒకవేళ. సో ఇంకా ఈ వ్లాగ్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, చూడండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా. సో ఇంక ఇలా నేను క్యారెట్స్ అన్నీ తురిమేను అనమాట. ఒక 3 ఉన్నాయి, పెద్ద సైజు ఉన్నాయి, అవి తురిమేసాను అనమాట. ఇంకా సరిపోతుంది, క్వాంటిటీ సరిపోతుంది అనమాట. నేను 100 ml కొబ్బరి నూనె తీసుకున్నాను. సో దానికి ఒక 3 క్యారెట్స్ తీసుకున్నాను అనమాట. క్యారెట్ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. సో మనకు ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది అనమాట. ఆయిల్ కూడా మనం రెసిపీ చేసినప్పుడు బాగుంటుంది. సో అందుకని చెప్పేసి ఇంకా నేను చేస్తున్నాను అన్నమాట క్యారెట్ ఆయిల్. సో ఇది మనకి ఫేస్కి బాగుంటుంది, మన స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. పిల్లలకు కానీ మనకు కానీ బాగుంటుంది అనమాట. పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ బాగుంటుంది. సీరం నైట్ సీరం లాగా వాడుకోవచ్చు. ఎప్పుడైనా కానీ మన ఫేస్కి కానీ బాడీకి కానీ అప్లై చేసుకోవచ్చు. స్నానానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు, లేదంటే నైట్ అయినా మన ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. మార్నింగ్ కడిగేయచ్చు అనమాట. హెయిర్కి కూడా అలాగే. సో ఈ మధ్య ఏంటంటే నా హెయిర్ చాలా అంటే చాలా లాస్ అయిపోయింది. చాలా జుట్టంతా హెయిర్ ఫాల్ ఎక్కువైపోయింది నాకు. సో నేను అన్నీ ట్రై చేస్తున్నమాట. ఇప్పుడు క్యారెట్ ఆయిల్ ఎక్కువ మాడనివ్వాల్సిన అవసరం లేదు, లైట్గా. కానీ మనం కొంచెం అంటే ఎక్కువ మాడనీయడం అంటే మరీ నల్లగా కాకుండా కొంచెం మరీ పచ్చిగా ఉంటే ఏంటంటే ఆయిల్ అనేది ఖరాబ్ అవుతుంది, ఎక్కువ రోజులు ఉండదు. కాబట్టి కొంచెం మీడియంగా మనం చూసి చేసుకుంటే సరిపోతుంది. నేను లాస్ట్ టైం చేసింది ఏంటంటే ఇగో ఇలా ఉన్నప్పుడు ఆపేసాను. సో అది ఆయిల్ ఇంకేంటంటే ఆయిల్ ఎక్కువ క్యారెట్కే పట్టి ఉంది. అందుకని చెప్పేసి నేను ఈసారి ఆయిల్ అంతా క్యారెట్ అంతా డ్రై అయిపోయేటట్టు బాగా కొంచెం ఎక్కువ ఉడకనిచ్చాను అనమాట. సో బాగుంటుంది. ఇక చూడండి ఆయిల్ అనేది ఎల్లో కలర్ వచ్చింది కదా. ఇది మనకు ఫేస్కి అప్లై చేసినప్పుడు మన ఫేస్ ఏంటంటే గ్లోగా ఉంటుంది, కొంచెం గోల్డెన్ కలర్లో ఉంటుంది అనమాట. సో షైనీగా ఉంటుంది. నేను మా పాపకు కూడా అప్లై చేసి చూపించాను. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది.
పిల్లలకి కానీ చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఫేస్కి. సో ఇంకా నేను ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మార్నింగ్ ఒక 2 పాల ప్యాకెట్స్ తెచ్చుకున్నారు పెద్దవి. సో డాల్గనా కాఫీ కావాలని చెప్పేసి లాస్ట్ టైం చేశాను నేను ఒకసారి, ఇప్పుడు 3-4 మంత్స్ బ్యాక్. సో ఇప్పుడు కావాలంటే ఇంకా అవి ప్రిపేర్ చేద్దామని చెప్పేసి పాలు కాగబెట్టేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. ఎందుకంటే ఎక్కువ కూల్ ఉండాలి కదా డాల్గనా కాఫీకి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే నేను మార్నింగ్ యాక్చువల్లీ మేము సండే ఊరికెళ్ళేది ఉందనమాట, ఇది సాటర్డే కదా. సో ఇంకా మార్నింగ్కి ఎటు కాకుండా ఇడ్లీ పిండి ఉంది, ఇంకా ఇడ్లీ పిండి ఎటు కాదులే అని చెప్పేసి నేను ఇంకా నైట్ డిన్నర్కి బోండాలు వేద్దాం అనుకున్నాను. బోండాలు వేద్దామని చెప్పేసి నేను ఇంకా మైదా పిండి కలుపుతున్నాను అనమాట. కొంచెము ఇడ్లీ పిండి ఉంది కదా, సో దాంట్లో మైదా పిండి కలిపి ఒక 1/2 అవర్ అలా పక్కకు పెట్టేసి తర్వాత ఒక 8:30 అలా, అంటే 2 అవర్స్ నానబెట్టాను నేను. ఒక 1/2 అవర్కైనా వేసుకోవచ్చు అనమాట. సో టైం ఉంది కదా అని చెప్పేసి నేను కలిపి పెట్టాను. బాగా నానిందనమాట. సోడా ఉప్పు ఇవన్నీ వేసాను కదా. బోండాలు ఏంటంటే కొంచెం స్మూత్గా వస్తాయి అనమాట, మరి గట్టి కాకుండా. మా మైదా పిండి కలిపాం కదా, సో నేను అలా కలిపి పక్కకు పెట్టాను అనమాట. ఇంకా అన్నీ కలిపాను దీంట్లోకి. ఏంటంటే అవి ఆనియన్స్ ఉంటే బాగుంటాయి కదా, కొంచెం కరకరలాడుతూ. సో అందుకని ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమి వేయలేదు, మళ్ళీ మా పిల్లలు తినరు, ప్రతి ఒక్కదాన్ని ఇంకా తీసి చూస్తారనమాట. సో అందుకని నేను కారపొడి వేసాను, సాల్ట్, అలాగే కారం, ఇవి సోడా ఉప్పు వేసాను అనమాట. అది బాగుంటుంది, మన పొంగుతాయి, ఫ్లఫీగా వస్తాయి, బోండాలు కూడా స్మూత్గా వస్తాయి అని నేను అవన్నీ వేసి ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను. సో ఏంటి అంటే ఫ్రై అయినప్పుడు బాగుంటుంది అనమాట. ఆనియన్స్ ఎక్కువ వేస్తాను నేను, పిల్లలు ఎక్కువ తినరు వాళ్ళు, అందుకని తక్కువ వేసాను. ఒక ఆనియనే పెద్ద సైజు కట్ చేసేసాను, లేకుంటే నాకు సరిసగా ఉండాలన్నట్టు. సో అట్లుంటే ఏంటంటే మన డీప్ ఫ్రై చేసినప్పుడు బాగుంటుంది. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం కరకరలాడతాయి అనమాట ఆనియన్స్ అవి. సో ఇంక ఇప్పుడు డాల్గనా కాఫీ కోసం నేను అది పాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను కదా. సో ఇప్పుడు నేను ఇది మిక్స్ చేస్తున్నాను అన్నమాట. పైన క్రీమ్ కావాలి కదా డాల్గనా కాఫీకి. సో నేను వచ్చేసి 1 స్పూను కాఫీ పౌడర్ తీసుకున్నాను, బ్రూ తీసుకున్నాను అనమాట. 1 స్పూన్ ఏమో షుగర్ తీసుకున్నాను, 1 స్పూన్ ఏమో వేడి వాటర్ తీసుకున్నాను, 1-2 స్పూన్లు దాకా హీట్ వాటర్ తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇదేంటంటే బీటర్ టైప్లో ఉందన్నమాట, నేను తెచ్చాను లాస్ట్ వీక్ ఏమో తీసుకున్నాను. సో అదేంటంటే మా పిల్లల థ్రెడ్ పోగొట్టారనమాట. అది ఏంటంటే మనం ఫ్రై చేస్తే అదే తిరుగుతుంది అనమాట. సో అలా లేకుండా వీళ్ళు ఖరాబ్ చేసేసారు, దాంతో ఆడుకొని నేను చూడలేదు. సో దీని పరిస్థితి ఇలా ఉందన్నమాట. సో లేకుంటే మనం ఫ్రై చేసామంటే బీటర్ లాగే తిరుగుతుంది. కానీ ఇప్పుడు దీన్ని చూడండి, మనకి మామూలుగా మనం ఇంట్లో మజ్జిగ చితుకుతాం కదా, అలా ఉందన్నమాట ఇది. ఇంకా దీన్ని అలా చేసేసారు. సో ఇంకా నేను దాన్ని చిన్నగా ఫ్రై చేశాను అనమాట. సో ఎక్కువ టైం పడుతుంది డాల్గనా కాఫీకి ఇది మిక్స్ చేయాలంటే మాట. బీటర్ లేకుంటే చాలా టైం పడుతుంది అనమాట. మనకి బీటర్ ఉంటే తొందరగా అయిపోతుంది కదా. సో తీసుకోవాలి నేను కూడా బీటరు. మాకు ఎక్కువ కేకులు అవి ఇవి చేస్తుంటా కానీ నేను ఇంకా తీసుకోవాలి. సో ఇప్పుడు బయటకు వెళ్ళేటట్టు లేదు కదా అని చెప్పేసి ఎప్పుడు అలాగే ఆగిపోతుంది. సో ఇలా కావాలన్నమాట, క్రీమీ టెక్స్చర్ అనేది ఇలా రావాలన్నమాట. ఇంకా కొంచెం ఎక్కువ థిక్నెస్ కావాలి, కానీ ఇంకా నాకు ఓపిక లేక చెయ్యి పెయిన్ వస్తుందని చెప్పేసి నేను ఆపేసాను. లేకుంటే ఇంకా కొంచెం థిక్నెస్ వస్తే బాగుంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి చేసిస్తాను, పర్టికులర్గా వీళ్ళిద్దరి కోసం, పిల్లల కోసమే చేస్తున్నాను అనమాట. సో నాకు ఏంటంటే ఎక్కువ తీసుకోను నేను కూలింగ్ అవి, ఇప్పుడు తీసుకునేటట్లు కూడా లేదు కదా. సో అందుకని ఇంకా వీళ్ళిద్దరికే చేసి ఇస్తున్నాను అనమాట. బాగా వచ్చింది, కానీ ఇంకా కొంచెం థిక్నెస్ అయితే ఆ క్రీమ్ అనేది బాగుంటుంది అనమాట. మనకి పాలలో మిక్స్ అవ్వదు, సపరేట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం మిక్స్ అయినట్టు అనిపించింది నాకు, కొంచెం క్వాంటిటీ అనేది థిక్నెస్ రావాలి. సో ఇంకా నాకు ఓపిక లేక నేను వదిలేసాను అనమాట. సో బాగుంటుంది అనమాట ఇది. ఇంకా వీళ్ళు తాగుతున్నారు, వీళ్ళకి వేసి ఇచ్చాను ఒక్కొక్క గ్లాసు, ఎలా ఉంటుందో చూడండి అంటే బాగుంది అంటే మళ్ళీ కొంచెం కొంచెం వేసాను అనమాట దాని తర్వాత. సో ఇంకా నెక్స్ట్ డేకి కూడా పాలు అవన్నీ పెట్టుకున్నారు, మళ్ళీ
లీటర్ పాలు కదా. ఇంకా నేను తీసుకోలేదు, మా హస్బెండ్ కూడా తీసుకోలేదు. ఇంకా వీళ్ళిద్దరికి మళ్ళీ నెక్స్ట్ డేకి పాలు డీ ఫ్రిడ్జ్లో ఉంచాను. అవి కొంచెం గడ్డలాగా కట్టాలి మమ్మీ అంటే మళ్ళీ డీ ఫ్రిడ్జ్లోనే పెట్టాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే క్యారెట్ ఆయిల్ రెడీ అయిపోయిందనమాట. ఇది ఇట్లా నేను లైట్గా మరీ వేగకముందే ఆపేసాను అనమాట, స్టవ్ కట్టేశాను. కానీ అది కూల్ అయ్యి చల్లారిపోయేసరికి ఇలా అయిందనమాట. సో ఇలా అయితేనే మనకి ఆ కలర్ అనేది దీంట్లోకి వస్తుంది ఆయిల్లోకి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది, ఖరాబ్ అవ్వకుండా బయట ఉన్నా కానీ సరే. సో ఇంకా మా పాపకి పూస్తున్నాను అనమాట. నా చేతులకు ఉంది కదా, ఇంకా అవన్నీ వడగట్టాను అదంతా. అది చేతులకు ఉంటే ఆ ఫేస్కి అప్లై చేస్తున్నాను అనమాట. సో ఇదన్నమాట మన ఫేస్కి బాగా యూజ్ అవుతుందన్నమాట. లేదంటే హెయిర్కి కూడా మనం నెక్స్ట్ డే తల స్నానం చేస్తామన్నాగా అప్లై చేసుకొని నైట్ మార్నింగు హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట. సో బాగుంటుంది. ఎవరైనా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది పడుతుందో లేదో నేనైతే ఇంతవరకు ట్రై చేయలే, కానీ ఇప్పుడు ట్రై చేద్దామని ఈ ఆయిల్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట నేను. సో ఈ బోండాల పిండి ఏంటంటే ఇంకా నేను ఎప్పుడో కలిపి పెట్టానుగా, అది రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు బోండాలు వేద్దామని చెప్పి వేస్తున్నాను అనమాట. సో బాగా వచ్చినాయి, మీకు చూస్తుంటేనే పిండి అర్థమైపోయింది కదా. నేను సోడా ఉప్పు వేసాను అనమాట. సో అది బాగా పొంగిన పిండి ఏంటంటే ఉబ్బింది అనమాట, బాగుంది. సో బోండాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. పునుగులు అంటాం కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. మనం ఒక్కటే మైదా పిండితో వేస్తే ఏంటంటే పిండి ఉంటుంది కొంచెం, అదొక టేస్ట్లో ఉంటుంది కదా. సో ఇడ్లీ పిండి ఇది రెండు మిక్స్ చేసి వేసాను కదా. సో బాగుందన్నమాట, కొంచెం కరకరలాడుతుంటాయి కదా. సో అలా ఉన్నాయి. బయట మనం ఎలా ఉంటాయి బయట తింటే అలానే వచ్చినాయి సేమ్. చిన్న చిన్నవి వేసాను అనమాట. మనకేంటంటే పిండి అనేది ఉండకుండా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలని చెప్పేసి మనం లావి వేస్తే ఏంటంటే పైన ఉడుకుతాయి. గ్యాస్ మీద వంటలు అంటే ఇట్లానే ఉంటాయి, పెద్ద పెద్ద ఏమైనా చేసినప్పుడు పైననేమో మాడిపోయినట్టయితే లోపలేమో ఉడకవన్నమాట. సో మన కట్టెల పొయ్యి మీద ఏంటంటే మనం పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట ఏ చేసినా కానీ. సో స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద సిటీలలో వంటలు అంటే ఇట్లనే ఉంటాయి అన్నమాట. సో నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. ఇంకా అందుకని చెప్పేసి చిన్నగా వేసాను అనమాట. సో బాగున్నాయి, చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉన్నాయి, టేస్ట్ కూడా అంతకంటే బాగున్నాయి అనమాట. సో దీంట్లోకి ఏంటంటే పల్లీ చట్నీ వేసాను. చట్నీ లేని మా వాళ్ళు టిఫిన్లు అయితే అసలే ముట్టరు. ఇంకా అందుకని మళ్ళీ ఇప్పుడు చట్నీ కూడా రెడీ చేసి ఈరోజు డిన్నర్ అయితే ఇదే అన్నమాట. సో ఇంకా రైస్ ఏమి ఉండలేదు. సో ఏంటంటే వీడియోలు పెట్టకపోవడానికి కారణం మేము వచ్చేసి సండే రోజు ఊరు వచ్చామన్నమాట. ఊర్లో చిన్న వర్క్ ఉంటే వచ్చామన్నమాట. సో మేము బస్సులలో అట్లా ఏం రాలేదు, బైక్ తీసుకొని వచ్చామన్నమాట. సో ఇప్పుడు బయట సిచ్యువేషన్ అసలు బాగాలేదు కదా. కార్లో వెళ్దామన్నా కానీ ఎవరికి ఏముంటుందో తెలియదు అన్న సిచ్యువేషన్ అనమాట. సో అందుకని చెప్పేసి బైక్ మీద ఇదే సేఫ్ కదని మాస్కులు అవన్నీ పెట్టుకొని మేము ఊరు వచ్చామన్నమాట. సో అందుకే ఊరు వచ్చాను కాబట్టి ఇంకా వీడియోలు రావట్లే, వస్తాయి రేపటి నుంచి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి.